హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మాది అయితే వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. పెద్ద కోరికలు ఏమి కోరుకోలేదు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేసి మొక్కుకున్నాను. టెంపుల్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత అర్చన చేయించుకొని కాసేపు టెంపుల్లో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇక ఈవినింగ్ మా ఆయన బయటకు తీసుకెళ్తాను అని చెప్పేసి రెడీ అయ్యి ఉండమని చెప్పాడు. కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనేది చెప్పలేదు, సర్ప్రైజ్ అని చెప్పేసి తీసుకెళ్ళాడు. సరే బయటకు తీసుకెళ్తాడు, కానీ శారీ కట్టుకోవాలా డ్రెస్ వేసుకోవాలన్నా అర్థం కాలేదు. ఫైనల్గానైతే నేను మ్యారేజ్ డేకి శారీ తీసుకున్నాను, ఇంకా శారీ కట్టేసుకున్నాను. మా చిట్టి తల్లికి మేము బయటకు వెళ్తున్నామంటే చాలు, ఆమెకు ఖచ్చితంగా బిర్యానీ కావాలి. ఫస్టే వాళ్ళ డాడీకి చెప్తుందన్నమాట, డాడీ నాకు ఫుల్ ఆకలి వేస్తుంది, నాకు బిర్యానీ కావాలి అని చెప్పి. మా మిన్నమ్మ బిర్యానీ కావాలి అని అడిగిందని చెప్పేసి ఫైనల్గా వాళ్ళ డాడీ అయితే బావర్చి బిర్యానీ సెంటర్కి అయితే తీసుకొచ్చాడు. మా మిన్నమ్మ ఏది అడిగినా వాళ్ళ డాడీ కాదని అన్నాడు. ఎందుకంటే మా చిట్టి తల్లి అంటే వాళ్ళ డాడీకి చాలా ఇష్టం. అలా అని చెప్పేసి మా మిన్నమ్మ పెద్ద పెద్ద కోరికలు ఏం కోరదండో. ఎందుకనంటే ఆమెకు ఓన్లీ బిర్యానీ అంటేనే చాలా ఇష్టం. మేము వారానికి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా బిర్యానీ తింటాము. ఎందుకంటే వాళ్ళ డాడీ మా చిట్టి తల్లి కోసం బిర్యానీ తీసుకొస్తాడు. రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళాము. చికెన్ 65 బిర్యానీకి అయితే ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే మా చిట్టి తల్లికి నాకు బిర్యానీ అంటేనే ఇష్టము. వాళ్ళ డాడీకి ఏమో రోటీ చికెన్ కర్రీ కావాలి అని అన్నాడు. కానీ ఫైనల్గానైతే వాళ్ళ డాడీ కూడా మాతో పాటు బిర్యానీ తిన్నాడు. మా చిట్టి తల్లి అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. కాసేపు ఆమె టిష్యూ పేపర్తో ఆటలు ఆడుకుంటూ కూర్చుంది రెస్టారెంట్లో. మా చిట్టి తల్లికి బిర్యానీ లేదంటో ఆనియన్సే ఇచ్చారు. ఆనియన్స్ తిను మిన్నమ్మ అని అంటే, ఎందుకు లేదు, వాళ్ళకి ఇచ్చారు కదా బిర్యానీ, మనకెందుకు ఇవ్వరు అని నాకే క్వశ్చన్ వేస్తుంది మా చిట్టి తల్లి. ఫైనల్గా వేడి వేడి చికెన్ 65 బిర్యానీ అయితే వచ్చేసింది. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్ టేస్ట్గా ఉంది. తిన్నాకో తినాలనిపించింది. మా చిట్టి తల్లి ఇంటికాడ అన్నం తినాలంటే 1-2 గంటలు టైం పడుతుంది. అదే రెస్టారెంట్లోనైతే ఫాస్ట్గా తినేస్తుంది. ఇలా డాడీ ఏం తింటున్నావు చిట్టి తల్లి అని అంటే సీరియస్గా చెప్తుంది. నీకు ముందే బండి మీద వస్తున్నప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి సీరియస్గా చూస్తుంది వాళ్ళ డాడీని. రెస్టారెంట్లో మాత్రం ఫుల్ రష్ ఉంది. అసలు కూర్చోవడానికి సీట్లు కూడా ఖాళీగా లేవు. కొంతమంది మాత్రం వెయిటింగ్ హాల్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఈ రెస్టారెంట్లో బిర్యానీ అంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే బిర్యానీ అయితే మంచిగా తిన్నాను. మాది అసలు కొంచెం కూడా రైస్ అయిపోకముందే మా ఆయననైతే ప్లేట్ కూడా ఖాళీ చేశాడు. మా చిట్టి తల్లి నేను ఇంకా తినకముందుకే మా ఆయన ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. మా ఆయన ప్లేట్ ఖాళీ, మాదేమో అయిపోకముందుకే మా ఆయన ప్లేట్ ఖాళీ. మాది తినడం అయితే అయిపోయింది. మా ఆయన 2 థమ్స్ అప్ బాటిల్స్కి అయితే ఆర్డర్ ఇచ్చాడు. వాటిని చూసిన తర్వాత మా చిట్టి తల్లి నాకు అన్నం వద్దు డాడీ, నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది, నేను అన్నం తినను అని వాళ్ళ డాడీకి చెప్తుంది. వాళ్ళ డాడీ ఊరుకుంటాడా? మా చిట్టి తల్లికి ఏదో ఒకటి చెప్పుకుంటూ బిర్యానీ అయితే మొత్తం మా చిట్టి తల్లికి తినిపించేశాడు.
మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మా చిట్టి తల్లి వాళ్ళ డాడీ ఒక సైడ్ కూర్చుంటారు, నేను మా చిన్నోడు ఒక సైడ్ కూర్చుంటాము. మా చిన్నోడు మాత్రం గమ్మున తినేస్తాడు, మా చిట్టి తల్లి మాత్రం ఫుల్ సతాయిస్తుంది. ఇక మా చిట్టి తల్లికి వాళ్ళ డాడీ అయితేనే సెట్ అవుతాడు, ఏదో ఒకటి చెప్పి తినిపించేస్తాడు రైస్ మొత్తము. మా కన్నయ్య ఈ వీడియోలో లేడు, సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అమ్మయ్య బిర్యానీ అయితే తిని బయటకైతే వెళ్ళాము. మా చిట్టి తల్లి చేతిలో చూసారా అదేంటి సోంపు. మా చిట్టి తల్లి అయితే బిర్యానీ తిన్న తర్వాత అమ్మ ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సోంపు అని వెయిట్ చేస్తుంది. ఆ సోంపు రాగానే ఆ డిష్ పేపర్లో పెట్టేసుకొని ఫాస్ట్గా వచ్చేసేస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching video. Bye bye.